మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఈ ఏరియా అంటే మన ఆంధ్రప్రదేశ్ అడవి ప్రాంతంలో ఒక ముఖ్యమైన దీంట్లో మనకి 3 అడవి డివిజన్ కలిసి వస్తాయి. ఆ తర్వాత అన్నమయ్య, టీతో. అయితే ఇది చూస్తే ఇది మనం ఇక్కడ ఉన్నాము. ఇది పెనిసులా సర్వీస్. ఆ తర్వాత మీకు అంత తెలుసు ఈ ఏరియాలో అంత రెడ్ సెండర్ ఉన్నాయి, నేచురల్గా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఏరియాలో కూడా ఇంతకుముందు చాలా రెడ్ సెంటర్ కేసెస్ కూడా జరిగాయి. అందుకే నేను రావడం కారణం ఏంటంటే ముఖ్యమైన రెడ్ సెంటర్ నేచురల్ ఫారెస్ట్ అడవి ఎలా ఉంది, ఎలా మనం దానికి మళ్ళీ కాపాడగలుగుతాం, అలా అభివృద్ధి ఎలా జరుగుతుంది. తర్వాత ఇక్కడ సెంచరీ అభయారణ్యం ఉన్నది. అభయారణ్యంలో ఇక్కడే చింతపూలి, ఆ తర్వాత ఎలుగుబండి, ఆ తర్వాత రకరకాల దుప్పులు, కంచు అన్నీ ఉన్నాయి. అయితే ఇంకా చూస్తే నేచురల్గా చూస్తే ఒక ముఖ్యమైన అడవి ప్రాంతము. చాలా ఈ ఏరియాకి ఇకోలాజికల్గా చాలా ఈ ఏరియాకి మనం ఫెసిలిటేట్ చేస్తాం. అయితే ఏరియా మనం చేయాలంటే ముఖ్యంగా ప్రొటెక్షన్. ఓకే, ప్రొటెక్షన్, ఫారెస్ట్ ప్రొటెక్షన్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. దాని ముఖ్యమైన ఏమిటి ఉంది అంటే మన రెడ్ సెంటర్ కూడా మీకు తెలుస్తున్న రెడ్ సెంటర్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. చాలా వాల్యుబుల్ కలపాలి దాంట్లో ఎవరికి డౌట్ లేదు. అందుకే నేను దీనికి కొద్దిగా మన మనం చాలా ఎక్సెస్లు వస్తారు, తిరిగి వస్తారు. మన అడవి ప్రాంతాన్ని వ్యక్తి మనం ఏం చేయాలంటే అడవికి పోయి చూసి రావాలి ఏం జరుగుతుంది. ప్రతి ఫీల్డ్ ఆఫీసర్స్ వాళ్ళే ఉన్నారు, బేస్మెంట్స్ వాళ్ళే ఉన్నారు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, ఫారెస్ట్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు తిరిగి చూడాలి ఈ ఏరియాలో ఎలా ఉంటుంది. లోపలికి వెళ్ళకపోతే మీకు ఏమి తెలియదు, ఫీల్డ్ రాకపోతే ఏమి తెలియదు. వాళ్ళు వెళ్ళాలా, వాళ్ళ పని అది. వాళ్ళకి వెళ్తేనే ప్రొటెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ వైల్డ్ లైఫ్ కానీ ఫారెస్ట్ అభివృద్ధి కోసం ఏం చేయాలో వాళ్ళకి తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ శ్రీ ఏకే నాయక్ సార్ వారు ఫీల్డ్ తనిఖీ కోసము ఇక్కడికి రావడం జరిగింది. ఇది నెల్లూరు, చిట్వేలు, అదేవిధంగా నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి 3 జిల్లాల యొక్క బార్డరు. ఈ టాప్ నుంచి ఈ కోటాలమర్రి ప్రదేశానికి PCCF గారు, వారి వెంట నెల్లూరు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మహబూబ్ బాషా గారు, అదేవిధంగా రైల్వే కోడూరు సబ్ DF గారు, చిట్వేలు రేంజ్ ఆఫీసర్ గారు అందరూ కూడా ఫాలో కావడం జరిగింది PCCF గారు వెంట. వారు ముఖ్యంగా రావడం ఇది పెనుసుల అభయారణ్యం కింద నోటిఫై చేసింది కాబట్టి ఇక్కడ అనేక రకాలైనటువంటి జంతు జాలాలు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఎర్రచందనము ఇలాంటి హై ఫారెస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ పనితీరు, సిబ్బంది యొక్క పనితీరు ఏ విధంగా ఉందన్నటువంటి చూడాలనే ఉద్దేశం మీద PCCF గారు తనిఖీకి రావడం జరిగింది. అందులో భాగంగా వారు ఇక్కడ అనేక విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏ మార్గాలు ఉన్నాయి, ఏ జంతువులు ఉన్నాయి, ఏ వృక్ష జాతులు ఉన్నాయి అన్ని వివరాలు PCCF గారు అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క జంతువులకు నీటి వసతిని ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు అనేది నీటి కుంటలను కూడా పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా PCCF గారు ఈ యొక్క ప్రదేశానికి తనిఖీ నిమిత్తం రావడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.